సో మనం ఇందాక మన తోటలో మ్యాంగో చూసాం కదా, ఇది వచ్చేసి జామున్. ఆల్మోస్ట్ 4 years ప్లాంట్. ఇది బాగా పెరిగిపోయింది. సో ఇప్పుడు ఇది చేసిన తర్వాత మళ్ళీ వీడియో స్టార్ట్ చేస్తాం. జామున్కి 3 feet వరకు రౌండ్గా చేసేస్తున్నారు. ఆ తర్వాత పైన హెడ్స్ రిమూవ్ చేస్తున్నారు. ఎంత హైట్లో కట్ చేయించాలన్నా? ఫిఫ్టీన్ ఫీట్ వరకు ఉంచుకోవాలా? ఓకే, 15 feet వరకు ఉంచుకోవాలి. అందుకంటే హైట్ ఉన్నది కట్ చేయించుకోవాలి. యా. సో జామున్ అంటే తెలుసుగా, నేరేడు. అది 15 feet వరకే ఉంచుకోవాలి. అంతకన్నా ఎక్కువ ఉంది అంటే మనం దాన్ని కట్ చేయించుకోవాలని చెప్తున్నారు. ఆ ఎండుకొమ్మ ఎందుకు వస్తుందన్న అట్లా? ఈ చెట్టు గాలారపోవడం వల్ల ఇట్లా ఎండుకొమ్మ అనేది ఏర్పడింది. ఓకే, మరి మాకు లాస్ట్ టైం బ్లాక్గా మంగులాగా వచ్చింది కొన్ని చెట్లకి, అది ఎందుకు వచ్చింది? అది ఎండ తగలాలి కదా, ఎండ చెట్టుకి సూర్యరశ్మి తగలటం వల్ల ఆ ఫంగస్ అనేది రాదు. తగలపోవటం వల్ల ఈ ఫంగస్ అనేది ఇలా ఏర్పడింది, బ్లాక్ గా వైట్ గా ఇలా వచ్చేస్తుంది. మీరు ఇప్పుడు సెంటర్ కొమ్మ తీసేయాలి మేడం. తీసేయడం వల్ల ఎండబడింది. ఎండబడటం వల్ల నీకు ఫంగస్ అలాంటివి ఏం రావు. ఓకే, ఇప్పుడు మీరు మ్యాంగో, జామున్ ప్రూనింగ్ చేసినట్టు ఇంకేమేమి ప్రూనింగ్ చేస్తారు? సపోటా, బత్తాయి, నిమ్మ, సీతాఫలం అన్ని ఆల్ ట్రీస్ చేస్తాం. ఫ్రూటింగ్ వచ్చే ట్రీస్ అని ప్రూనింగ్ చేస్తాం. ఓకే, చెప్పాను కదా వీళ్ళు మార్కాపురం నుంచి. నేను వీళ్ళ నెంబరు అవన్నీ మెన్షన్ చేస్తాను. వెంకటరెడ్డి గారు, కాంటాక్ట్ అవ్వండి.